ఇక ట్రైసిటీ పరిధిలోని సర్కారు ఆస్తులను కాపాడడంతో పాటు మరింత పటిష్టంగా విపత్తు నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటైన హైడ్రా అంటేనే ఇక హడలు పుట్టినుంది. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించనుంది. ఇటీవల ఏర్పాటైన హైడ్రా కబ్జాలు, ఆక్రమణలపై మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టేందుకు వీలుగా మొత్తం 11 కేటగిరీలకు చెందిన వివిధ హోదాల్లో మొత్తం 259 మంది పోలీస్ ఆఫీసర్లతో క్యాడర్ స్ట్రెంత్ ను సర్కార్ ప్రకటించింది. వీరంతా హైడ్రాలో డిప్యుటేషన్ ప్రాతిపదికన పనిచేయనున్నట్టు సర్కార్ ఉత్తర్వుల్లో వెల్లడించింది. వీరిలో ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఉండగా మరో 3 నాన్ క్యాడర్ ఆఫీసర్లు ఉండనున్నారు. అత్యధిక సంఖ్యలో 101 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించుకోవాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల హైదరాబాద్ లో హైడ్రా పేరుతో హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో నియమించినటువంటి ఒక వింగ్ టీం వారు వస్తా ఉన్నారు అంటూ మాత్రం ఇటు ఒక్కసారిగా ప్రజల్లో కుబులెత్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్న బహదూర్పుర ప్రాంతంలో కూడా ఒక ఎంఐఎం పార్టీ ఇలాకాలో నేరుగా చేరుకొని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి అక్రమ కట్టడాలను కూల్చేశారంటే ఏ స్థాయిలో వీళ్ళ పనితీరు ఉంది, ఏ స్థాయిలో హైదరాబాద్ లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిరక్షించేటువంటి బాధ్యతలో భాగంగా ఈ హైడ్రా ఇక్కడ నుంచి పనిచేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం వీరు చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా మంచి గుర్తింపు రావడము, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో ఆ టీం ని కాస్త స్ట్రెంథన్ చేయాలి, ఇంకా ఉన్నత హోదాలో పటిష్టమైనటువంటి పోలీసింగ్ చేసేటువంటి అధికారులని ఎన్నుకొని మరి ఈ టీంలో నియమించి వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో ఆక్రమణలకు సంబంధించినటువంటి పూర్తి కూల్చివేతల ప్రక్రియ భాగంగానే ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రాకు ఇక ముందు 11 కేటగిరీలకు చెందినటువంటి వివిధ హోదాల్లో మొత్తం 259 మంది పోలీస్ ఆఫీసర్లు క్యాడర్ తో ఈ స్ట్రెంథన్ చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది త్వరలో ప్రకటన చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతోంది. వీరంతా హైడ్రాలో డిప్యుటేషన్ ప్రతిపాదకన పనిచేయనున్నట్లు కూడా సర్కార్ ఉత్తర్వుల్లో వెల్లడించనుంది. వీరిలో ఐపీఎస్ అధికారి ఇప్పటికే రంగనాథ్ ని హైడ్రా కమిషన్ గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా నియమించడము, మరో 3 నాన్ క్యాడర్ ఆఫీసర్లు, మొత్తం 101 పోలీసు కానిస్టేబుల్ నియమించుకొని ఇక నుంచి ప్లానింగ్ ప్రకారంగా ఎక్కడైతే ప్రభుత్వ భూములని, ఎఫ్టీఎల్ ల్యాండ్ ని, దేవాలయ భూములని, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి భూములను అక్రమంగా లేఅవుట్ లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ ల్యాండ్స్ ని ఆక్రమణకు గురి చేసినటువంటి వాటిపైన దృష్టి పెట్టి ఇకపై చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. డిఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు రిజర్వ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్, హోంగార్డులతో పాటు అనలిటికల్ ఆఫీసర్లను, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్ వంటి కేటగిరీలో సిబ్బంది నియమించుకోనున్నట్లు కూడా సర్కార్ ఇప్పటికే ఆ విషయాన్ని కూడా వారికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. వీరి నియామకం జరిగిన తర్వాత హైడ్రా అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు మరింత వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా భూ కబ్జాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఫిర్యాదులు లోతుగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సందర్శనలు చేసి బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేసి వారి డెడ్ లైన్ పెట్టి గుర్తించి కోర్టులో శిక్షలు పడేలా కూడా హైడ్రా వ్యవహరించబోతా ఉంది అన్నట్టు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. అందులో మొత్తం 11 కేటగిరీలుగా 250 మంది పోలీస్ ఆఫీసర్లు ఈ హైడ్రా టీం ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడానికి కూడా ఈ సిబ్బందిని త్వరలో ఏర్పాటు చేసి దీని ద్వారా ఇప్పటి వరకు అయితే రవితేజ, ఇప్పటికే హైడ్రా మీద కూడా కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అనేది రాజకీయ నాయకులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే దానం నాగేందర్ మీద దీనికి సంబంధించి కేసు ఫైల్ కావడం కావచ్చు, గతంలో ఎంఐఎం ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు, వీరంతా కూడా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. ఏమనుకోవాలి, ఏం జరగబోతుంది అనుకోవాలి? దానం నాగేందర్ తన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో సర్వే నెంబర్ 66 వద్ద ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి నిర్మాణం గతంలోనే చేపట్టిన తర్వాత కొంతమంది అక్కడ కబ్జాదారులు ఆ గోడని కూల్చేశారు, అది దానం నాగేందర్ సమక్షంలోనే కూల్చేశారు అంటూ కూడా ఉన్నతాధికారులకు ఆ విషయం వచ్చినటువంటి వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అధికారి జూబ్లీహిల్స్ పోలీసులకు దానం నాగేందర్ మరో 2 వ్యక్తులు కలిసి ప్రభుత్వానికి 10 లక్షలు నష్టం చేకూర్చే విధంగా ఈ ఆక్రమణాలన్నీ తొలగించారు అంటూ మాత్రం ఫిర్యాదు ఇచ్చినటువంటి వెంటనే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. తన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేడని, లేదా పోలీసు ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు ఆ పోస్టింగ్ లో ఇష్టం లేకపోవడంతో ఈ రకంగా ఆ పోస్టింగ్ నుంచి తప్పించుకోవడం కోసమే నన్ను నా కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఈ వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అధికారుల పైన లీగల్ గా ప్రొసీడింగ్ అవుతానంటూ కూడా దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరోపక్క బహదూర్పురాలో ఎంఐఎం ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేసి అతను ఇక్కడి నుంచి కూడా సిటీ అవుట్స్కట్స్ కి తీసుకెళ్లి పూర్తిగా
ఆ ప్రక్రియ అంతా ముగిసేంత వరకు కూడా ఎవరు కూడా ఆందోళన చేయకుండా కూడా పకడ్బందీగా ఇక్కడ కూల్చివేసినటువంటి ఇదంతా ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ వచ్చినటువంటి ఫిర్యాదులు. ఖచ్చితంగా ఇలాంటి టీం ఒకటి ఉండాలి హైదరాబాద్ లో, ఎందుకంటే ఇప్పటికే వర్షానికి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిలిచిపోయి వాటర్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం నాలాలు కబ్జా అవ్వడము, చెరువుల భూములని కబ్జా చేయడము, మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందకి మార్చారు. కాబట్టి దీంట్లో జెన్యూన్ ఎంత, జెన్యూన్ లేనటువంటి భవనాలు ఎక్కడెక్కడ అని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా కాపాడితే ఖచ్చితంగా నగర ప్రజలు ఇక నుంచి వాటర్ లాగింగ్స్ లేకుండా, డ్రైనేజ్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా, డ్రింకింగ్ వాటర్ సేఫ్ గా వచ్చే విధంగా మాత్రం హైడ్రా ఈ కఠినమైనటువంటి చర్యలు ఈ రకంగా కొనసాగిస్తే మాత్రం 100% లో కనీసం 40-50% పాటు మాత్రం జరిగినటువంటి ఆక్రమణలన్నీ కూడా బయటకు వచ్చి వారి అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం హైడ్రా అంటే కేవలం అంటే కక్ష సాధింపు కోసమే, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికే, ప్రత్యర్థుల మీద ఉన్నటువంటి కేసులు అంటే ప్రత్యర్థుల కార్యకర్తలను భయపెట్టేందుకే తీసుకొచ్చారని అంటున్నారు కదా, నిజంగా అలా ఉందా సిచ్యువేషన్ రవితేజ్? పర్టికులర్ గా ఫిర్యాదులు అందితేనే ఆ ఫిర్యాదును లోతుగా పరిశీలించి ఇది నిజంగానే ప్రభుత్వ భూమా, గతంలో ఆక్రమణకు గురైనటువంటి భూమా, గతంలో ఇక్కడ దేవాలయాలు ఉండేదా, చెరువు ఉండేదా, ఆ స్థలంలో ఎవరు ఉండేది అనే దానిపై కూడా పూర్వ మ్యాప్స్ అన్ని కూడా, సర్వేలన్నీ కూడా తెప్పించుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అది నిజంగా ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అంటూ మాత్రం రికార్డులో తేలితే అవతల వ్యక్తులు, అది ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, అధికార పార్టీ గాని, ప్రతిపక్ష నాయకులు గాని, లేదా గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని, ఎవరు అనేది కూడా చూడకుండా వారికి ముందుగా నోటీసులు ఇచ్చి దానిపైన రిప్లై ఇవ్వకపోయినా, లేకపోతే అక్కడి నుంచి కూడా వాళ్ళు ఖాళీ చేయకపోయినా ఇమీడియట్ గా హైడ్రా వారి యంత్రాలతో సహా స్పాట్ లోకి దిగి దాన్ని కూల్చివేసి ఆ ఏరియానంతా కూడా ఆధీనంలోకి తీసుకొని దాని ద్వారా ఈ తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక మంచి పని చేపడతా ఉంది, ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకం చేపడతా ఉన్నారు, ఒక స్కీమ్ ని అమలు చేయబోతా ఉన్నారంటూ కూడా ఖచ్చితంగా ఈ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి హైడ్రా ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. కేవలం రాజకీయ పరమైనటువంటి నాయకులని టార్గెట్ గా చేస్తే ఈ హైడ్రాని ఏర్పాటు చేసి వారి భవనాలను మాత్రమే టార్గెట్ చేశారంటూ మాత్రం విమర్శల పాలైతే పెరుగుతా ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉంది. కానీ హైదరాబాద్ లో చాలా మేరకు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎంఐఎం ఎక్కువగా ఖాళీ స్థలాలని ఎంచుకొని ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసి అధికారుల్ని మేనేజ్ చేసి అక్కడ పట్టాలు పొంది భూములు రియల్ ఎస్టేట్ వారికి అందించడము, వీరే డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇతరులకు అందించడం, ఇది తరచుగా జరుగుతున్నటువంటి ఆక్రమణలు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన క్లారిటీగా ఉంది. ప్రభుత్వం దాన్ని సెంటరింగ్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.